అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు తమ్మలు అయితే చూసారు కదండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకనేసనే కాదు, యూట్యూబ్ ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చాలా 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 బెస్ట్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను, చెప్పాలి అనేసి అనుకున్నా ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడే టిప్సే నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను, చెప్తున్నాను కూడా. ఎందుకంటే 2026 సంవత్సరం నాటికి చాలామంది యూట్యూబ్ అనేది కొత్తగా ఛానల్ అయితే రన్ చేయాలనేసి అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ అనేసి అని చెప్పచ్చు అనమాట. బెస్టే కాదు, చాలామంది ఇప్పుడైతే మాత్రం కష్టపడి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు యూట్యూబ్లో అయితే మాత్రము. అలానే పబ్లిక్లో అయితే పెట్టేస్తున్నారు వీడియోస్ని. అలా చేయొద్దు. ఎప్పటికైనా సరే అలానే ఒకేసారి వీడియో అనేది అప్లోడ్ అయితే చేసామంటే మనకి వ్యూస్ అనేది రాదు. చాలామంది అలానే పబ్లిక్లో అయితే అలానే పెట్టేస్తున్నారు, వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్లో అయితే పెట్టేస్తున్నారు. వీడియో సర్చింగ్ అయిన తర్వాత 100% అనేది సర్చింగ్ అవుతుంది కదా. అయిన తర్వాత టైమింగ్ అనేది మనకి చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు ఒక కంటెంట్ అనేది మనం తీసుకుంటాం కదండి. ఇప్పుడు వంటల పరంగా తీసుకుంటాము, కుకింగ్ ఛానల్ తీసుకుంటాము, టైలరింగ్ ఛానల్ అయితే తీసేసుకుంటాము. ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తామన్నమాట. అప్లోడ్ చేస్తాము టైం టు టైం, ఒకే టైంలో అనేది మనం అప్లోడ్ చేయడం వల్ల మనకి మన వ్యూవర్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా మన వీడియో అనేది చూస్తారనమాట. టైం టు టైం అనేది ఫాలోయింగ్ అనేది ఉండాలన్నమాట. పబ్లిక్ అనేది అలానే పెట్టేయద్దండి. అన్లిస్టెడ్, పబ్లిక్, ప్రైవేటు అది మీ ఇష్టము, లేదని లేదు, పెట్టేసుకోండి. కానీ ఎప్పుడంటే షెడ్యూల్ చేసుకున్న తర్వాత, పలానా డేట్ అనేది షెడ్యూల్ చేసుకున్న తర్వాతే మనము వీడియో అనేది అప్లోడ్ అయితే చేసేసుకోవాలి. షెడ్యూల్ అనేది కంపల్సరీ అనమాట. ఇప్పుడు మనము ఈ టైంలో అయితే ఈరోజు అయితే మనము 5:30కి 5కి అయితే వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తాము. రేపు వీడియో అనేది అప్లోడ్ చేయాలి కదా, అలాంటప్పుడు మాత్రము అదే టైంకి వీడియో అనేది అప్లోడ్ చేసామంటే ఖచ్చితంగా మనకి వ్యూస్ అనేది బాగా వస్తుందన్నమాట. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మనము ఖాళీగా ఉన్నప్పుడైతే మాత్రము మనము ఏదో ఒక సబ్జెక్ట్ అనేది తీసేసుకుంటాం కదా, దాని పరంగా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాం కాబట్టి మనం షెడ్యూల్ అయితే చేసేసుకోవాలి. షెడ్యూల్ చేసిన తర్వాత మనము టైం అనేది దానిలో ఫిక్స్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు నేను చెప్తున్నాను, చాలామంది చేసే మిస్టేక్ అనమాట. ఎందుకంటే వైటీ స్టూడియోలో మనకి విజిబిలిటీ ఉంటుంది కదా, ఆ విజిబిలిటీ అనేది మనకి ఇంప్రెషన్లో క్లిక్ టు రేట్ అనేది ఉంటుందన్నమాట. ఆ రేట్ అనేది మనకి ఎక్కువ అనేది పర్సంటేజ్ అనేది రావాలి. మనము టైం టు టైం అనేది ఫాలో అవ్వడం వల్ల మన వ్యూవర్స్ అనేది ఇంట్రెస్ట్గా ఈ టైంలో, ఈ డేట్కి, ఈ సమయానికి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తారని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అనేది ఆ వీడియోని అయితే ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. చాలామంది మనం టైంపాస్కి అయితే యూట్యూబ్ ఛానల్ అనేది రన్ అయితే చేయడం లేదు. ఏదో కొంత అమౌంట్ వస్తుందనేసి అనుకొని మనం ఎంతో కష్టపడి ఇంట్లో పనులన్నీ చేసేసుకునేసి మనము యూట్యూబ్ అయితే ఎలాగైనా సరే నైట్ మేల్కొని కూడా మనము అప్డేట్ అయితే చేస్తున్నాం కదా. మనము అంటే వీడియో అనేది అప్లోడ్ చేసి థంబ్నెయిల్ ఇచ్చి దానికి ట్యాగ్స్, టైటిళ్ళు అన్నీ ఇచ్చుకున్నాం కదా. మనము ప్రతి ఒక్కటి మనము ఇంపార్టెంట్ అనేసి అని చెప్పేసి మనము అంత ఇంట్రెస్ట్గా టైం అనేది దానికనే కేటాయించి నిద్ర లేకుండా అదే పనిగా మనము ఛానల్ అనేది రన్ అయితే చేస్తున్నాం కదా. అందుకే చెప్తున్నాను, కష్టపడుతున్నాం. దానికి ఫలితం అనేది ఉండాలంటే ఒక్క విషయం, నేను చెప్పిన విషయం అయితే పాటించాలంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. నేను కూడా ఒక్కసారి నా ఛానల్ అయితే చూడండి. నా ఛానల్ నేమ్ వచ్చి ఖుషు ఆల్ ఇన్ వన్ లాగ్స్. ఒక్కసారి చూడండి, సెర్చ్ చేశారంటే మీకే తెలుస్తుంది. నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే చాలా కష్టపడి మరి నేను వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను. నేను అసలు నిద్ర లేకుండా చాలా ఇబ్బందులు పడి కూడా వీడియో అనేది అప్లోడ్ అయితే చేశాను. అసలు కొన్ని వ్యూస్ అయితే అస్సలు పోవడం లేదనమాట. చాలా ఇంపార్టెంట్ అనేసి అయినా కూడా సరే వ్యూస్ అనేది పోవడం లేదన్నమాట. ఎందుకంటే నేను టైం అనేది ఫాలో అవ్వలేదు. డైరెక్ట్గా అలానే అప్లోడ్ చేసి పబ్లిక్లో అనేది అలానే డౌన్లోడ్ చేసి పబ్లిక్లో పెట్టేశాను. నేను అప్లోడ్ అయితే చేసి పెట్టేశాను కాబట్టి నాకు వ్యూస్ అనేది రాలేదు. అందువల్ల చెప్తున్నాను, మీరు
తర్వాత మీ ఇష్టం, పబ్లిక్లో అయినా పెట్టేసుకోవచ్చు, అన్లిస్ట్ అయినా పెట్టేసుకోవచ్చు, ప్రైవేట్ అయినా పెట్టేసుకోవచ్చు. అది మీ ఇష్టము. మీ కంటెంట్ బట్టి మీరు ఆలోచన చేసుకొని ముందు షెడ్యూల్ చేసిన తర్వాత పబ్లిక్ అనేది పెట్టేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. టైం అనేది ఖచ్చితంగా ఫాలో అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంప్రెషన్లో క్లిక్ టు రేట్ అనేసి అని చెప్పాను కదా నేను వైటీ స్టూడియోలో మాత్రం చూడండి ఒకసారి. దాన్ని బట్టి మీకు మనకు పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఒక వీడియో అనేది వైరల్ అయిందనుకో ఖచ్చితంగా మనము అదే ఒక కంటెంట్ అనేసి తీసుకుంటాము కదా, ఆ కంటెంట్ పరంగా మనకి వ్యూస్ అనేది బాగా వస్తే తర్వాత కూడా అదే టయానికి అదే సమయానికి అదే కంటెంట్ అనేది మీరు అప్లోడ్ అయితే చేశారంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ కూడా మంచి రన్నింగ్లో అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే అందరికీ నేను చెప్తున్నాను. ఓకేనా అండి? ఎవరికి అనేది ఎవరు టైంపాస్కి అయితే ఎవరు చేయరు కదా, ఒక అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతోనే కదా మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నాము. అందువల్ల చెప్తున్నాను. నేను కూడా చాలా పొరపాట్లు అయితే చేశాను. ఇప్పుడైతే కొద్దిగా అయితే తెలుసుకున్నాను కాబట్టి నాకు ఈ వ్యూస్ అనేది వస్తున్నాయి. ఒక్కసారి నా ఛానల్ కూడా మీరు సెర్చ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీశాను. నేనైతే ఇందులో ఎలాంటి నా స్వార్థం అయితే లేదు. మీకు చెప్పాలి, తెలియచేయాలనే ఉద్దేశంతో అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. ఓకేనా? అలాఫీ అందరికీ బాయ్ అండి. ఇంకొక విషయం అండి, మెయిన్ థింగ్ ఏమిటంటే మనము ఎస్ఈఓ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఎలా ఇస్తామో, టైటిల్ ఎలా ఇస్తామో మన ఎస్ఈఓ కూడా మనం ఆ విధంగా అనేది ఇవ్వడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. యూట్యూబ్ అల్గారిథంకి మన వీడియోస్ ఎలా పోతున్నాయి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుందనమాట. అప్పుడు మన వీడియోస్ అనేది మూవ్ చేస్తారనమాట. వాళ్ళకి అర్థమవుతుంది. టైం టు టైం అనేది ఫాలో అవడం వల్ల, ఒక కంటెంట్ అనేది తీసేసుకోవడం వల్ల, యూట్యూబ్కి అర్థం అవడం వల్ల సర్చింగ్లో అనేది మన యూట్యూబ్ ఛానల్ అనేది ముందైతే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాఫ్ యూ అందరికీ నేను నా వంతు నాకు తెలిసినంత వరకు నేను ఇచ్చే సజెషన్ అనమాట. ఓకేనా? అలాఫ్ యూ అందరికీ బాయ్.